ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. హే గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? రోజు మన వీడియోలో ఏంటి అంటే నేను మీకు మన యూట్యూబ్లో తెలుగు ఫ్యాక్ట్ ఛానల్స్ అయితే ఉన్నాయి కదా, ఈ తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్స్ అనేవాళ్ళు అసలు ఫ్యాక్ట్స్ అనేవి అంటే ఫ్యాక్ట్స్ కానీ మిస్టరీస్ కానీ ఇలా ఈ టాపిక్స్ అనేవి ఎక్కడి నుంచి తీసుకుంటారన్న దాని గురించి నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా అయితే చెప్తానన్నమాట. అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఖచ్చితంగా ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానన్నమాట. అసలు యూట్యూబర్స్ అంటే మన ఫ్యాక్ట్స్ ఛానల్స్ కానీ అదే ఈ ఫ్యాక్ట్స్ చెప్పే యూట్యూబర్స్, మిస్టరీస్ గురించి వీటి గురించి చెప్పే యూట్యూబర్స్ అసలు కంటెంట్ అనేది ఎలా తీసుకుంటారో ఒకసారి చూద్దాం. అండ్ ఫస్ట్ మనకి ఏ యూట్యూబర్ అయినా సరే, నాకు పరిచయం ఉన్న చాలామంది ఫ్యాక్ట్స్ ఛానల్స్, ఇప్పుడు టాప్లో ఉన్న చాలా ఛానల్స్ వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళకి కావాల్సింది ఫస్ట్ ఒక ఐడియా అంటే ఏంటి అంటే మనం ప్రతిరోజు చాలా వీడియోలు చాలా విషయాలని తెలుసుకుంటూ ఉంటాం, చాలా విషయాలు చూస్తూ ఉంటాం. అయితే మనం ఎలాంటి వీడియో చేయాలన్న దాని గురించి మనకి ఒక ఐడియా అయితే కావాలి. మీకు కూడా ఫస్ట్ ఏంటి అంటే మీరు దేని మీద వీడియో చేద్దాం అనుకుంటున్నారు అన్నది మాత్రం ఒక ఐడియా అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ ఫ్యాక్ట్స్ ఛానల్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి స్క్రిప్ట్ అనేది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ స్క్రిప్ట్ రాసుకోకపోతే మాత్రం మీకు ఇంపాసిబుల్ అన్నమాట. మీరు ఈ ఫ్యాక్ట్స్ ఛానల్స్ అనేవి మీరు రన్ అయితే చేయలేరు. కాబట్టి మీరు ఖచ్చితంగా స్క్రిప్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ దానికన్నా ముందు ఏంటంటే భయ్య అసలు ఈ ఫ్యాక్ట్స్ అనేవి చెప్పడానికి మనకి ఐడియాస్ అనేవి ఎలా వస్తాయని అడిగినట్టయితే ఇక్కడ దానికోసం నేను ఒక ట్రిక్ అయితే చెప్తాను. అండ్ ఇది చాలామంది యూట్యూబర్స్ యూజ్ చేసే ట్రిక్కే అయి ఉండొచ్చు. అండ్ నేను నా ఎక్స్పీరియన్స్ అండ్ కొంతమంది యూట్యూబర్స్ని అడిగిన అక్కడ టిప్స్ నుంచి కూడా కొన్ని తీసుకున్నాను. అండ్ ఈ వీడియోలో నేను మీకు మన తెలుగులోనే టాప్ యూట్యూబర్స్ కొన్ని ఏ ఛానల్స్ని కాపీ చేస్తారన్నది కూడా వీడియో చివరిలో అయితే నేను చెప్తాను. అండ్ ఇప్పుడు ఏంటి అంటే అసలు ఐడియాస్ ఎలా వస్తాయో చెప్తా చూడండి. అండ్ ఫస్ట్ మనం ఏంటి అంటే మీరు చేయాల్సింది ఏంటంటే మీకు ఒక ఫ్యాక్ట్స్ ఛానల్ కానీ పెట్టాలనుకున్నప్పుడు మీకు ఐడియాస్ అనేవి ఎక్కడ దొరుకుతాయంటే ఇన్స్టాగ్రామ్లో అయితే దొరుకుతాయి అనమాట. అవును, మీరు విన్నది నిజమే, ఇన్స్టాగ్రామ్లోనే మీకు దొరుకుతాయి. ఎలా భయ్యా అని అడిగితే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఒకసారి స్క్రీన్ మీద అయితే చూడండి. ఇన్స్టాగ్రామ్లో ఉండే కొన్ని పేజెస్ని అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పేజ్ నేమ్ వచ్చేటప్పటికి డిడ్ యూ నో అన్నమాట. ఈ డిడ్ యూ నో అనే పేజ్లో ఏంటి అంటే మీకు అసలు ఇదేంటో తెలుసా అని అర్థం అన్నమాట. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనకి ఎన్నో టాపిక్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళు ప్రతిరోజు పోస్టులు అయితే పెడుతూ ఉంటారు. ఈ పోస్టుల్లో మనకి తెలియని విషయాల గురించి ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే ఉంటాయి అనమాట. ఈ ఫొటోస్లో అవి దేనికి సంబంధించింది అన్నది కింద అక్కడ మనకి క్లియర్గా అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఇంకొక పేజ్ అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నాలెడ్జ్ ఫర్ మైండ్ అని, ఇది కూడా ఒక ఫ్యాక్ట్స్కి సంబంధించిన పేజ్ అనమాట. ఇక్కడ కూడా మనకి డిడ్ యూ నో అని చెప్పేసి దానికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తాయి అనమాట. ఇలాంటి పేజెస్ అనేవి మీకు లాట్స్ ఆఫ్ ఉన్నాయన్నమాట, ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ. కానీ మీకు ఏది అంటే మీకు ఎలాంటి పేజెస్ నచ్చుతాయో అవైతే మీరు ఫాలో అవ్వండి. అండ్ ఫాలో అయినట్టయితే మీకు అక్కడ నుంచి మీకు కొన్ని ఐడియాస్ అయితే వస్తాయి అనమాట. ఎగ్జాంపుల్ ఎలా అంటే మీరు అక్కడ ఏదైనా ఒకటి చూసినప్పుడు అక్కడి నుంచి దాన్ని తీసుకుని మీరు అయితే సెర్చ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఏదైనా ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కార్ గురించి కానీ, లేదా ఎప్పుడో ఒక 1976లో ఆ టైంలో జరిగిన విషయం గురించి మీకు అక్కడ ఏదైనా ఒక పాయింట్ దొరికినప్పుడు ఆ పాయింట్ని అయితే గూగుల్లో అయితే సెర్చ్ చేయొచ్చు అనమాట. ఆ గూగుల్లో ఎలా సెర్చ్ చేయాలన్నది నేను ఇప్పుడైతే మీకు క్లియర్గా చెప్తాను. అండ్ ఇక్కడే మీకు చాలా కేర్ఫుల్గా అయితే వినండి. ఇక్కడ నుంచి మీరు చాలా కేర్ఫుల్గా వినాలి, ఎందుకంటే ఇక్కడ నుంచి మీరు స్క్రిప్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. కాబట్టి మీకు ఫస్ట్ ఐడియా అనేది ఎక్కడ వచ్చింది? ఇన్స్టాగ్రామ్లో వచ్చింది. ఇన్స్టాగ్రామ్లోనే కాదు, అండ్ ఐడియాస్ అనేవి ఇంకో విధంగా కూడా వస్తాయి. ఎలా అన్నది ఇప్పుడు చెప్తాను అనమాట. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఐడియా వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరు స్క్రిప్ట్ ప్రిపేర్ చేయాలంటే సెర్చ్ చేయాలి. కాబట్టి ఎలా సెర్చ్ చేయాలో ఇక్కడ నేను మీకు చెప్తా చూడండి. గూగుల్లో మీరు ఎలాగైనా సెర్చ్ చేయొచ్చు. అయితే అందరూ సెర్చ్ చేసి ఎక్కడ సెర్చ్ చేస్తారంటే మనకి వచ్చేటప్పటికి చాలామంది క్రియేటర్స్ ఎవరైనా సరే ఫస్ట్ మనం ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే వికీపీడియాలో అయితే మనం చెక్ చేస్తామన్నమాట. అండ్ మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే వికీపీడియాలో అయితే చెక్ చేయండి. మనం ఏదైనా ఒక ఫ్యాక్ట్ గురించి కానీ ఏదైనా ఒక విషయం గురించి సెర్చ్ చేసినప్పుడు ఫస్ట్లో మనకి వికీపీడియా అయితే ఉంటుంది. ఇక్కడ మనకి చాలా లాంగ్వేజెస్ ఉంటాయి, తెలుగు కూడా ఉంటుంది. అండ్ మీరు ఇంగ్లీష్ రానట్టయితే మీరు తెలుగులో కూడా ఇక్కడ చదువుకోవచ్చు అనమాట. అండ్ మ్యాక్సిమం ఇంగ్లీష్ తెలిసి ఉండాలి ఫ్యాక్ట్ ఛానల్స్ చేసే వాళ్ళకి. అండ్ ఇక్కడ గూగుల్ ఉంటుంది, మనకి గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు అనమాట. గూగుల్లో సెర్చ్ చేసిన వాళ్ళకే ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. వికీపీడియాలో అనేది కొంతవరకు మాత్రమే ఉంటుందన్నమాట. కాబట్టి గూగుల్లో సెర్చ్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ని తెలుసుకోండి.
గూగుల్లో కూడా మీరు స్టార్టింగ్లో కంటే మీరు ఎక్కువ వెబ్సైట్స్ని విజిట్ చేయండి, ఎక్కువ వెబ్సైట్స్ గురించి తెలుసుకోండి అండ్ ఆర్టికల్స్ని చదవాల్సి ఉంటుంది. అండ్ మీకు చాలా ఆర్టికల్స్ అయితే ఉంటూ ఉంటాయి, ఆ ఆర్టికల్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఆర్టికల్స్ అన్నీ కూడా చూసుకొని అక్కడి నుంచి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు అక్కడి నుంచి అయితే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కలెక్ట్ చేసుకోవాలంతా కూడా మనం ఒక స్క్రిప్ట్లో అయితే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ప్రతి ఫ్యాక్ట్ ఛానల్స్ చేసే వాళ్ళు, మిస్టరీస్ చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు స్క్రిప్ట్ని అయితే ఇలానే ప్రిపేర్ చేసుకుంటారు అనమాట. అండ్ మనం ఇప్పుడు ఏంటి అంటే అసలు చాలామంది చెప్తూ ఉంటారు, మేము హిందీ అంటే మీరు వినే ఉండొచ్చు, హిందీ వీడియోస్ని తెలుగులో కాపీ చేస్తూ ఉంటారు, హిందీ ఇంగ్లీష్ అని చెప్పేసి. అలా మన తెలుగులో ఉన్న టాప్ యూట్యూబర్స్ అండ్ నేను ఇక్కడ ఎవరి పేరు అయితే చెప్పను అనమాట, మీకు ఒక ఛానల్ అయితే చూపిస్తాను. ఆ ఛానల్లో ఉన్న వీడియోస్ చూసిన తర్వాత ఆ టాప్ క్రియేటర్స్ ఎవరన్నది మీకే అర్థమైపోతుంది. ఆ టాప్ క్రియేటర్స్ ఎవరో మీకు అర్థమైనట్టయితే మాత్రం కింద మీరు కామెంట్ చేయండి. అండ్ దానికన్నా ముందు ఏంటి అంటే నేను ఒక టెలిగ్రామ్ గ్రూప్ అయితే క్రియేట్ చేశాను అనమాట. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే మీ ఛానల్కి సంబంధించినవి కానీ ఎటువంటి కాపీరైట్ క్లెయిమ్స్, కాపీరైట్ స్ట్రైక్స్ గురించి కానీ, యాడ్సెన్స్, మానిటైజేషన్ ఇలా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే అయితే నేను అక్కడి నుంచి మీకు క్లియర్ చేస్తాను అనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నేను మీకు టెలిగ్రామ్ లింక్ వచ్చేటప్పటికి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీరు గ్రూప్లో అయితే జాయిన్ అయిపోతారనమాట. అక్కడి నుంచి మీకు ఎటువంటి క్వశ్చన్ అడిగినా సరే నేను 5 నిమిషాల్లోపే రిప్లై అయితే ఇస్తాను అనమాట. అదేవిధంగా నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఫాలో అయినట్టయితే అక్కడ నేను ఎన్నో విషయాల్ని నా గురించి కూడా పోస్ట్ అయితే చేస్తూ ఉంటాను. అండ్ ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఒక ఛానల్ అయితే చూపిస్తున్నాను, హైదర్ టీవీ. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ఇది ఒక ఉర్దూ ఛానల్ అనమాట. ఇక్కడ ఎన్నో వీడియోస్ అయితే ఉంటాయి అండ్ ఇక్కడ చాలా టాపిక్స్ ఉంటాయి అనమాట. ఈ టాపిక్స్ అన్ని కూడా మనకి ఆల్రెడీ తెలుగులో అవైలబుల్లో ఉన్నాయన్నమాట. కాకపోతే మీరు ఒకసారి ఈ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి అయితే వెళ్ళి మీరు విజిట్ చేసి అక్కడ ఉన్న వీడియోస్ అన్నింటి యొక్క థంబ్నెయిల్స్ని అబ్జర్వ్ చేయండి. మీకు ఖచ్చితంగా మన తెలుగులోనే ఈ థంబ్నెయిల్స్ని మీరు ఎక్కడో చూసినట్టయితే ఖచ్చితంగా అయితే అనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ అప్లోడ్ డేట్కి మీరు ఎవరైతే ఛానల్ అయితే చూసారని మీరు ఫీల్ అవుతున్నారో వాళ్ళ ఛానల్లో యొక్క డేట్కి ఒకసారి కంపారిజన్ చేసి చూడండి. అండ్ ఆ వీడియో యొక్క డేట్ అనేది ఇక్కడే ఫస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ ఛానల్ని చాలామంది కాపీ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఈ ఛానల్లో ఎంతో మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఉర్దూలో అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి చాలామంది కంటెంట్ అనేది కాపీ చేస్తూ ఉంటారు. అండ్ అదేవిధంగా మీరు కూడా అంటే చాలామంది తెలుగు యూట్యూబర్స్ కూడా ఏంటి అంటే వేరే వాళ్ళ హిందీ కంటెంట్ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికంటే హైదర్ టెక్ అన్నమాట. ఈ హైదర్ టెక్ అనే దాంట్లో నుంచి కూడా మీరు చాలా థంబ్నెయిల్స్ చూసే ఉండొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ థంబ్నెయిల్ వచ్చేటప్పటికి మీరు ఖచ్చితంగా చూసే ఉంటారు, బాగా గుర్తు తెచ్చుకోండి. నేను కూడా చూసాను. ఈ ఛానల్ ఎవరిదో ఆ ఛానల్ ఎవరిదో నాకు తెలుసు అన్నమాట. అండ్ అదేవిధంగా మీకు కూడా చూసే ఉంటారు, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇలా మనకి ఈ ఫ్యాక్ట్స్ అనేవి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడి నుంచో తీసుకొచ్చి వాళ్ళు ఓన్గా క్రియేట్ చేయరు అనమాట. వేరే వాళ్ళు ఈ కాపీ అయినా కొడతారు లేదా వాళ్ళు రీసెర్చ్ అయినా చేస్తారు. ఒకటి మీరు ఏ కేటగిరీ అనేది తెలుసుకోండి. ఒకటి మీరు రీసెర్చ్ తెలుసుకుని ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఒక వాల్యూ ఉంటుంది అండ్ మీకు సక్సెస్ అయ్యే అవకాశం తొందరగా ఉంటుంది. అండ్ కాపీ చేసిన వాళ్ళు కూడా అవుతారు, కాకపోతే మీరు చెప్పే విధానం బట్టి ఉంటుంది. కొంతమంది మనం ఒక రకంగా చెప్తే అంటే మనం చెప్పే విధానంలో ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇన్ని తెలుగు ఛానల్స్ ఉన్నా సరే అన్ని తెలుగు ఛానల్స్ సక్సెస్ అయ్యాయంటే రీజన్ ఏంటి అంటే కొంతమంది చెప్పేవి కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవన్నమాట. ఇప్పుడు ఒక క్రియేటర్ ఉన్నారు, ఇప్పుడు తెలుగు బడి అని ఒక ఛానల్ ఉంది, అలాగే ఫ్యాక్ట్స్ బడి అని ఒక ఛానల్ ఉంది. అండ్ ఇలా కొన్ని ఛానల్స్ ఉన్నప్పుడు ఈ ఫ్యాక్ట్స్ బడి ఛానల్లో వీడియోస్ని చూస్తాను, తెలుగు బడి ఛానల్లో వీడియోస్ని కూడా చూస్తాను. ఇలా కొంతమంది ఏంటి అంటే కొన్ని ఛానల్స్ని ఇష్టపడుతూ ఉంటారు. ఇలా మీకు కొంతమంది ఏంటి అంటే కంటెంట్ అనేది కాపీ చేస్తూ ఉంటారు. అలా మీకు ఏదైనా కంటెంట్ కావాలనుకుంటే ఇలా హిందీ ఛానల్స్, ఇంగ్లీష్ ఛానల్స్ని కూడా ఫాలో అయ్యి అక్కడ మీకు ఏదైనా ఒక పాయింట్ నచ్చినప్పుడు దాన్ని తీసుకొచ్చి మీరు ఇలా రీసెర్చ్ అయితే చేసుకొని దాన్ని ఒక వీడియోలో అయితే చేసి ఫ్యాక్ట్స్ రూపంలో మీరు మీ ఛానల్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇదే విధంగా మన తెలుగు యూట్యూబర్స్ అందరూ కూడా, తెలుగు యూట్యూబర్స్ అనే కాదు మ్యాక్సిమం యూట్యూబర్స్ అందరూ కూడా వేరే ఛానల్స్ని అండ్ వేరే వాళ్ళకి వచ్చిన ఐడియాస్ని అయితే ఈ విధంగా యూజ్ చేసుకుని అంటే రీయూజ్ చేసి, అంటే కాపీ అనే కంటే రీయూజ్ చేసుకుని వాళ్ళు కంటెంట్ అని అయితే క్రియేట్ చేస్తారనమాట. అంతకు మించి ఎటువంటి సపరేట్ వెబ్సైట్స్ కానీ లేకపోతే ఎటువంటి దానికోసం యాప్స్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. అందరూ కూడా రీసెర్చ్ చేసే యాప్స్ ఇలాంటి మన కంటెంట్ని అయితే క్రియేట్ చేస్తూ ఉంటారనమాట. గైస్ ఈ వీడియో కింద ఈ వీడియోని చేయడం కోసం నేను చాలా కష్టమైతే పడ్డాను. అండ్ ఈ వీడియోలో నాకు తెలిసింది ఏంటి అంటే ఫ్యాక్ట్స్ ఛానల్స్ చేసే వాళ్ళు చాలా కష్టపడతారని అయితే నాకు అర్థమైందనమాట. కాబట్టి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్
ఎవరినైనా సరే సపోర్ట్ అయితే చేయండి. ఎవరిని కూడా మీరు కించపరిచే విధంగా కానీ లేదా వాళ్ళు బాధపడే విధంగా కానీ ఎవరి ఛానల్లో కూడా మాట్లాడకండి. చాలామంది ఏంటంటే కొన్ని కామెంట్స్ చదివేటప్పుడు నాకు చాలా బాధగా అయితే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే చాలామందిని కాపీ చేస్తున్నాం అది ఇది అని అంటూ ఉంటారు. కాపీ చేసినా ఏం చేసినా సరే వాళ్ళు అంటే రీయూజ్ చేసినా సరే వాళ్ళు ఆ కంటెంట్ చేయడానికి అనేదానికి చాలా కష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ చెప్పిన కంటెంట్ని వాళ్ళు చెప్పినట్టు కాకుండా వేరే విధంగా చెప్పడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. కాబట్టి అందరినీ సపోర్ట్ అయితే చేయండి. ఈ వీడియో కింద ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ని ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్లో వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ.